హాయ్ అండి. ఇవాళ నేను సింపుల్‌గా ఇంట్లో ఉన్న పాత షర్ట్‌తో మనం దిండు గలీబ్ ఎలా కుట్టుకోవాలి అనేది చూపిస్తున్నానండి. చాలా సింపుల్‌గా అయిపోతుందండి. 5 నిమిషాలు. ఇది మిషన్ లేని వాళ్ళైనా కూడా కుట్టుకోవచ్చండి. చూసారా ఎంత బాగా కుదిరిందో. ఇదొచ్చేసి పాత షర్ట్ అండి మా వారిది. వేస్ట్ చేయకుండా మనం ఇలా ఉపయోగించుకోవచ్చు. ఇదొచ్చేసి షర్ట్ వచ్చేసి మనకి సంక కాడ అనేది చినిగిందండి. మనం సంక కాడ చినిగిన, కాలర్ కాడ చినిగిన షర్ట్స్ అనేది తీసేస్తాం కదా! లేదా దేనికైనా వాడేసుకుంటాము. అలా కాకుండా ఇలా మనం డైలీ యూజ్ చేసే దిండు గలీబులుగా కూడా వాడుకోవచ్చు. ఇది మిషన్ లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. ముందుగా మనం సంక భాగం అంటే స్ట్రైట్‌గా సంక కానించి స్ట్రైట్‌గా కట్ చేసుకోవాలండి. ఎంతైతే క్రాస్ ఉందో ఆ బార్ అనేది మనం కట్ చేసుకోవాలి. ఈ మిగిలిన కింద పార్ట్ మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. ఈ పైన బారు మనం కటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే సంక కాడ క్రాస్ ఉంటుంది కాబట్టి అది మనకి అసలు యూజ్ అవ్వదు. అంతవరకు మనం కట్ చేసేసుకొని దాని తర్వాత ఈ కింద ఉన్న పార్టు మీరు ఎలా అయితే తీసారో సేమ్ ఇక అలానే దాన్ని మనం కుట్టుకోవాలండి. అంటే రివర్స్ చేసి అంతే. దీంట్లో మనం కష్టపడేదంటూ ఏముండదు. ఇప్పుడు సేమ్ మనం ఎలా కట్ చేసామో ఈ కింద అంచున పై అంచున అనేది మనం ఒక మిషన్ మీద కుట్టు వేసుకుంటే మనకి దిండు గలీబ్ అనేది రెడీ అయిపోతుందండి. నేను ఇప్పుడు దీన్ని రివర్స్ చేస్తున్నాను. అంటే కుట్టు వేయాలి కాబట్టి రివర్స్ చేసి చూపిస్తున్నానండి. ఇదిగో చూడండి. ఈ అంచు బారు కుట్టాము అంటే మనకి దిండు గలీబ్ రెడీ అయిపోతుంది. మిషన్ లేని వాళ్ళు చేత్తో కూడా టాకాలుగా వేసుకోవచ్చు. కొంచెం ఎక్కడైనా క్రాస్ ఉంది అనుకుంటే ఆ క్రాస్ కాడ కటింగ్ చేసుకుంటే నీట్‌గా వస్తుందండి. ఇలా మనం మన దగ్గర ఉన్న చిన్నపిల్లల షర్ట్స్ అయినా సరే అండి, మనకి పలకగా ఉన్న దిండ్లు ఉంటాయి కదండీ, చిన్న దిండ్లు. వాటికి కూడా చిన్నపిల్లల షర్టులని మనం ఇలా చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఇప్పుడు ఇది నేను మిషన్ మీద కుట్టి చూపిస్తున్నానండి. దాన్ని రివర్స్ చేసేసి మనం కట్ చేసిన ముక్కని రివర్స్ చేసి నేను బారుగా అనేది కుట్టుకొస్తున్నాను. మిషన్ లేని వాళ్ళు చేతులతో అయినా కుట్టుకోవచ్చు. అంటే టాకాలు దగ్గరగా టాకాలు అనేది వేసుకున్నారు అంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా బార్కి ఒక కుట్టు అనేది వేసుకుంటున్నానండి. మీరు చేతులతో అయినా సరే సింపుల్గా కుట్టుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు నేను రెండో పక్క అనేది కుడుతున్నాను. ఇది వచ్చి షర్టు కింద భాగం అండి. రెండు పక్కల అంచు అనేది కుట్టు ఉంటుంది కాబట్టి కొంచెం దూరంగా కుట్టు అనేది వేసుకున్నాము అంటే ఈజీగా పడుతుంది. ఎందుకంటే మిషన్ మీద అక్కడికి వచ్చేసరికి గట్టిగా పడుతుంది కాబట్టి. కింద మనకి గుండి అనేది ఉంటుంది కాబట్టి అక్కడ 2 చాట్ల మనం కింద 2 చాట్ల అంచు అనేది కలిపి మనం అనేది ఒక కుట్టు వేసుకోవాలి. అంటే అక్కడ అనేది లెగవకుండా అలా అనగా కుట్టేసుకుంటే ఇప్పుడు మనకి దిండు గలీబ్ అనేది రెడీ అయిపోయిందండి. చూసారా అండి, 5 నిమిషాల్లో మనకి ఇంట్లో సింపుల్గా దిండు గలీబ్ అనేది ఎలా కుట్టుకోవాలో చూసారు కదా. ఇప్పుడు నేను మీకు ఇందులో దిండు అనేది పెట్టి చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు నేను దీన్ని రివర్స్ చేశాను. రివర్స్ చేసి ఇప్పుడు నేను దిండు అనేది పెడుతున్నాను. చూసారా ఎంత సింపుల్గా పడుతుందో. ఇలా మనం చిన్నపిల్లల షర్ట్స్తో చిన్న దిండుల్లో కూడా పెట్టుకోవచ్చండి. చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా బాగా మన మురికి పట్టినప్పుడు మనం క్లీన్ చేసుకుంటానికి కానీ వాష్ చేసుకుంటానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా దిండు అనేది పెట్టుకొని మనం గుండీలు అనేది పెడుతున్నాను. చూడండి ఎంత తొందరగా మనకి దిండు గలీబ్ అనేది రెడీ అయిపోయిందో. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి మన దిండు గలీబ్ అనేది రెడీ అయిపోయింది. నేను అంచులు కుట్టాను కదండి, ఆ 2 అంచులు చివర్లకు అనేది వచ్చినాయి. చూసారా సింపుల్గా దిండు గలీబ్ అనేది రెడీ అయిపోయినాయి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. మీకు మరి ఇలాంటి వీడియోస్ కావాలి అన్నా లేదా ఇలాంటి టిప్స్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు దాకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి.